అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సెషన్లో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి సెకండ్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్, ఇది 9th రిలేటెడ్గా ఉంది. మన టెక్స్ట్ బుక్లో కెమికల్ ఈక్వేషన్స్ అని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏపీ ఇద్దరికీ కూడా అనుసంధానంగా ఈ సెకండ్ చాప్టర్ని ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్. సో ఈ కెమికల్ ఈక్వేషన్స్లో మనం బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుంటాము. అదేవిధంగా యాక్టివిటీస్ 3 యాక్టివిటీస్ నేర్చుకుంటాము. అదేవిధంగా మరి ఈ కెమికల్ రియాక్షన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తున్నాడో మనము తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా కెమికల్ ఈక్వేషన్స్ నేర్చుకోముందు మనకు దేర్ ఆర్ 2 types ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే మనకు నిత్య జీవితంలో 2 typesకు సంబంధించినటువంటి 2 చేంజెస్ ఉంటాయి. అందులో ఒకటి ఫిజికల్ చేంజెస్, సెకండ్ వన్ కెమికల్ చేంజెస్. దేర్ ఆర్ 2 types ఆఫ్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్, అంటే భౌతిక రసాయన చర్యలు. మరి ఫిజికల్ చేంజెస్ అంటే ఏమిటి అంటే రియాక్షన్ తర్వాత న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కాకపోతే అటువంటి దాన్ని ఫిజికల్ చేంజెస్ అంటాము. అంటే న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కాకపోతే దెర్ ఈజ్ నో న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రియాక్షన్, ఫిజికల్ చేంజెస్. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. చూడండి, మనం ఐస్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసినట్లయితే వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైనా కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయిందా? కొత్త సబ్స్టాన్స్ ఫామ్ కావాలి. ఒక అద్దం పలగొట్టినామనుకో కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. ఒక పేపర్ని చింపినామనుకోండి కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్, మనం క్యాండిల్ని కరిగించినామనుకోండి కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. కాబట్టి న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కాకపోతే దానినే మనం ఏమంటామంటే ఫిజికల్ చేంజెస్గా తీసుకోవడం జరుగుతుంది. మరి కెమికల్ చేంజెస్ అంటే న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కావాలి. రియాక్షన్ తర్వాత న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయితే దాన్ని కెమికల్ చేంజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ కోల్. చూడండి, కార్బన్ ఇట్ ఈజ్ సాలిడ్. సో సాలిడ్గా ఉండేటువంటి కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేటువంటిది రిలీజ్ చేసింది. అంటే కలర్లెస్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అంటే కార్బన్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి, ఇందులో కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అయింది. కాబట్టి ఇది కెమికల్ రియాక్షన్, కెమికల్ చేంజెస్. నెక్స్ట్ ఇంకా టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. అంటే మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను రిలీజ్ చేస్తున్నాం. అంటే కొత్త సబ్స్టాన్స్ అనేది బయటికి వస్తుంది రియాక్షన్ తర్వాత. కాబట్టి ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. చూడండి, మిల్క్ నుంచి మనకు కర్డ్ ఫామ్ అవుతుంది, పెరుగు ఫామ్ అవుతుంది. అంటే కొత్త సబ్స్టాన్స్ అనేటువంటిది ఫామ్ అయింది. కాబట్టి ఇది కెమికల్ చేంజెస్. ఇంకా ఏం చెప్పుకోవచ్చు? రస్టింగ్ ఆఫ్ ఐరన్. మనం ఇనుము తుప్పు పట్టింది అని అంటాం, అంటే బ్రౌన్ కలర్లో ఫామ్ అవుతుంది రస్టింగ్ తర్వాత, రియాక్షన్ తర్వాత. దాన్ని మనం మాయిశ్చర్లో కానీ ఎయిర్లో కానీ పెట్టినట్లయితే మనకు రస్ట్ అవుతుంది ఐరన్ నెయిల్స్. అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇది కూడా మనకు కెమికల్ చేంజెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కెమికల్ చేంజెస్ అంటే ఏంటిది? న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కావాలి. న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రియాక్షన్. రియాక్షన్ తర్వాత న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయినట్లయితే మనకు దానిని కెమికల్ చేంజెస్ అంటాము. ప్రాసెస్ ఆఫ్ respiration, process of digestion, burning of coal, burning of paper, burning of crackers, formation of curd from milk and rusting of iron. These all are examples of chemical changes. అంటే న్యూ సబ్స్టాన్స్ రియాక్షన్ తర్వాత ఫామ్ అయితే దాన్ని కెమికల్ చేంజ్ చేస్తారు.
ఒకవేళ సబ్స్టాన్స్ చేంజ్ కాకపోతే, న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కాకపోతే ఫిజికల్ చేంజెస్, మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఎవాపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది మనకి ఎవాపరేషన్ అవుతుంది, న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఐస్ అనేటువంటిది మెల్ట్ అయిన తర్వాత వాటర్ ఫామ్ అవుతుంది కానీ కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. ఏదైనా ఒక పేపర్ను మనం చింపినాం అనుకోండి, కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. మనం అద్దం పగలగొడతాం, ఏమైనా కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందా? ఫామ్ కాదు. కాబట్టి ఇవి ఫిజికల్ చేంజెస్. ఓకేనా? ఇది మనకు ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్. ఓకేనా? నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ఈ కెమికల్ రియాక్షన్స్లో, అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్లో మనకు కెమికల్ చేంజెస్ అండ్ కెమికల్ రియాక్షన్స్ జరిగిందా జరగలేదా అని గుర్తించడానికి మనం కొన్ని యాక్టివిటీస్లో తెలుసుకోవడం జరుగుతుంది. మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దానిలో ఫస్ట్ యాక్టివిటీ గురించి నేర్చుకున్నాం. సో ఈ ఫస్ట్ యాక్టివిటీలో నేర్చుకున్నట్లయితే ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఫస్ట్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏందో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ చేసిన తర్వాత ఇది మనకి ఏందో తెలిసిపోతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను కాల్షియం ఆక్సైడ్ చూస్తున్నారా, కాల్షియం ఆక్సైడ్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నా చూడండి, ఇక్కడ కాల్షియం ఆక్సైడ్. ఓకేనా? ఈ కాల్షియం ఆక్సైడ్ను మనం ఏమంటామంటే క్విక్ లైమ్, సున్నము. కాల్షియం ఆక్సైడ్ను కెమికల్ ఏమంటాం? కెమికల్ నేమ్ ఆఫ్ ద కాల్షియం ఆక్సైడ్ క్విక్ లైమ్. ఈ కాల్షియం ఆక్సైడ్ నేను ఎందులో డిజాల్వింగ్ చేస్తా? వాటర్లో డిజాల్వింగ్ చేస్తా. అంటే కాల్షియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వింగ్ చేస్తే ఏమవుతుంది అనేది మనకు రియాక్షన్. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా వాటర్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఈ వాటర్లో నేను ఏం చేస్తున్నా? సమ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్, సమ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ఇందులో నేను కలుపుతున్నా. రైట్. చూడండి, ఇది కాల్షియం ఆక్సైడ్ సొల్యూషన్. ఓకేనా? అంటే కాల్షియం ఆక్సైడ్ డిజాల్వింగ్ ఇన్ వాటర్. టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ క్విక్ లైమ్ ఇన్ ఏ బీకర్, యాడెడ్ ఫ్యూ ml ఆఫ్ వాటర్. సో ఇది దీనికి చూసినట్లయితే మనకు చూడండి, ఇది ఏ కలర్లో ఉంది అని అడుగుతాడు. కాల్షియం ఆక్సైడ్స్ ఈ కలర్ అనేటువంటిది ఏమిటి? కాల్షియం ఆక్సైడ్ నీటిలో కరిగిన తర్వాత ఈ సొల్యూషన్కి ఏ కలర్ ఉంది? కలర్లెస్. దీని ఏమనాలి? కలర్లెస్. వాటర్కు కలర్ ఉందా? కలర్ లేదు. కాబట్టి కలర్లెస్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. అంటే కాల్షియం ఆక్సైడ్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్లెస్ సొల్యూషన్ ఈజ్ ఫామ్. చూడండి, ఇది కలర్లెస్ సొల్యూషన్. ఓకేనా బాబు? ఇందులో మనం ఏం తీసుకున్నాం? కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. మరి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇందులో కరిగిన తర్వాత ఏ కలర్ వచ్చింది? కలర్లెస్ సొల్యూషన్ వచ్చింది. ఓకే. మరి బీకర్ను టచ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుందో చెప్పేసి. ఓకేనా? బీకర్ టచ్, ఇట్స్ సో హాట్. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ ఈ అబ్బాయిని పిలిచిన తర్వాత ఏం చెప్పిండు? ఈ కలర్ అనేటువంటిది, అంటే ఈ సొల్యూషన్కు కలర్లెస్ సొల్యూషన్ ఉంది, ఈ బీకర్ని టచ్ చేసే సార్ హీట్గా ఉంది అంటున్నాడు. అంటే కాల్షియం ఆక్సైడ్ డిజాల్వింగ్ ఇన్ వాటర్. ను టచ్ ద బీకర్ విత్ యువర్ ఫింగర్, వాట్ యూ ఫీల్? వి ఫీల్ హాట్నెస్. అంటే ఈ బీకర్ని టచ్ చేయడంతోనే కొద్దిగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, కొద్దిగా జనరేట్ అవుతుంది హీట్. ఎందుకు జనరేట్ అయింది? అక్కడ హీట్ అనేటువంటిది రిలీజ్ అయింది. హీట్ రిలీజ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఇఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ బై ద రియాక్షన్ వి కాల్ దట్ యాజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. అంటే ఈ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ను మనం దేంతోని ఇండికేట్ చేస్తామంటే +Q. ఇంపార్టెంట్. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అనగానేమి? హీట్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ బై ద రియాక్షన్ is called exothermic reaction. It is denoted by the letter +Q. ఓకేనా? అంటే మనం ఏం తీసుకున్నాం? కాల్షియం ఆక్సైడ్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ +Q మీన్స్ ఇట్ ఈస్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. హీట్ అనేది రిలీజ్ అయితే ఆ రియాక్షన్ దేనితోని ఫైండ్ అవుట్ చేస్తున్నా నేను? +Q అనేటువంటి సింబల్తో ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నము, క్విక్ లైమ్ ఎందులో డిజాల్వింగ్ అయింది? వాటర్లో డిజాల్వింగ్ అయింది. ఏ సొల్యూషన్ వచ్చింది? కలర్లెస్ సొల్యూషన్.
మరి ఆ బీకర్ టచ్ చేస్తే ఏమైంది? వి ఫీల్ హాట్నెస్, అంటే హీట్ అనేది రిలీజ్ అయింది. హీట్ రిలీజ్ అయింది కాబట్టి నేను దేంతో ఫైండ్ అవుట్ చేసిన? +Q అనేటువంటి సింబల్తో ఫైండ్ అవుట్ చేసిన. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో అన్నారు టెస్ట్ ద సొల్యూషన్ బై యూజింగ్ రెడ్ లిట్మస్ పేపర్. అంటే రెడ్ లిట్మస్ పేపర్ను మనం అందులో కనుక ముంచినట్లయితే ఏ కలర్గా చేంజ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నా నేను? రెడ్ లిట్మస్ పేపర్. ఈ రెడ్ లిట్మస్ పేపర్ను ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో ముంచుతున్నా. అంటే టేక్ వన్ రెడ్ లిట్మస్ పేపర్ డిప్డ్ ఇన్ దిస్ సొల్యూషన్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేసినామో చూద్దాం. మరి చూడండి ఏమైంది ఇక్కడ? రెడ్ లిట్మస్ పేపర్ అనేటువంటిది బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అయింది. అంటే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అయిందంటే ఈ సొల్యూషన్కి ఏ నేచర్ ఉంది? బేసిక్ నేచర్ ఉంది. కాబట్టి కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేటువంటిది బేసిక్ ఇన్ నేచర్. చూడండి రెడ్ లిట్మస్ పేపర్ దేనిగా చేంజ్ అయింది? నేను ఇందులో డిప్ చేసిన రెడ్ లిట్మస్ పేపర్ను డిప్ చేస్తే మొత్తం ఏ విధంగా చేంజ్ అయింది? బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అయింది. కాబట్టి రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ అంటే ఏంటిది? బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా? చూద్దాం మరి. సో రెడ్ లిట్మస్ పేపర్ దేనిగా చేంజ్ అయింది చిన్న? బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అయింది. అంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కు ఏ నేచర్ ఉందని చెప్పవచ్చు మనం? బేసిక్ నేచర్ ఉందని చెప్పవచ్చు. ఒకవేళ యాసిడ్స్లో కనుక మనం డిప్ చేసినట్లయితే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లిట్మస్ పేపర్గా చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తా. చూడండి ఇది బ్లూ లిట్మస్ పేపరా? ఈ బ్లూ లిట్మస్ పేపర్ను నేను యాసిడ్లు HCl అనేటువంటి యాసిడ్లో డిప్ చేస్తున్నా. చూడండి అంటే బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్లో రెడ్ లిట్మస్ పేపర్గా చేంజ్ అవుతుంది. కానీ మనకున్నటువంటి యాక్టివిటీలో ఏముంది? బ్లూ లిట్మస్ పేపర్ కాకుండా రెడ్ లిట్మస్ పేపర్ని ఈ సొల్యూషన్లో డిప్ చేస్తే అది బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ అయింది. కాబట్టి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కు ఏ నేచర్ ఉంటుంది అంటే ఎగ్జామ్లో బేసిక్ నేచర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు యాక్టివిటీ 1. నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం ఇప్పుడు ఒకటి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటిది యాక్టివిటీ 2. ఈ యాక్టివిటీ 2లో మనం ఏం నేర్చుకుంటామంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, అవక్షేపం ఫామ్ అవుతుంది అని నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ప్రెసిపిటేట్. ఇక్కడ ప్రెసిపిటేట్ అంటే ఏమిటి అంటే ఇన్సాల్యుబుల్ సొల్యూషన్. అంటే ఒక సొల్యూషన్లో కరగనటువంటి పదార్థాన్ని ప్రెసిపిటేట్ అంటాం. మరి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందా ఫామ్ కాదా అనేటువంటిది ఈ యాక్టివిటీ 2లో నేర్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతే దాన్ని దేనితోని సూచిస్తారంటే సింబల్ ఇండికేట్. చూడండి ఇక్కడ డౌన్వర్డ్ యారో మార్క్. డౌన్వర్డ్ యారో మార్క్తో సూచించడం జరుగుతుంది. మరి ఈ యాక్టివిటీ చూద్దామా మనం? రైట్. ఇక్కడ చూడండి 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నా. ఈ టెస్ట్ ట్యూబుల్లో ఫస్ట్ టెస్ట్ ట్యూబులో ఏం తీసుకుంటున్నానంటే ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో నేను బేరియం క్లోరైడ్ అనేటువంటి సబ్స్టాన్స్ను తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇందులో ఏం తీసుకున్నా నేను? బేరియం క్లోరైడ్. ఈ బేరియం క్లోరైడ్కి నేను ఏం చేస్తున్నా? వాటర్ని యాడ్ చేస్తున్నా. అంటే ఇది బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఇందులో బేరియం క్లోరైడ్ తీసుకోవడం జరిగింది, దానికి వాటర్ యాడ్ చేయడం జరిగింది. ఏం ఫామ్ అయింది? బేరియం క్లోరైడ్ అనేటువంటి సొల్యూషన్ ఫామ్ అయింది. ఓకే, దీన్ని పక్కకు పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాను నేను. ఈ టెస్ట్ ట్యూబ్లో నేను ఏం చేస్తున్నానంటే సోడియం సల్ఫైట్. ఈ సోడియం సల్ఫైట్ను ఇంకొక బీకర్ లేదా టెస్ట్ ట్యూబ్లో తీసుకోవడం జరిగింది. దీనికి మళ్ళీ ఏం చేస్తున్నా నేను? వాటర్ యాడ్ చేస్తున్నా. ఓకే,
చూడండి, ఇది బేరియం క్లోరైడ్ సొల్యూషన్, ఇది సోడియం సల్ఫేట్ సొల్యూషన్. చూడండి ఇవి రెండు వాటర్లో డిజాల్వింగ్ అయినాయి, అంటే వాటర్లో కరిగిపోయిన తర్వాత కలర్లెస్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. ఈ రెండు టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి వాటర్కు కలర్ ఉందా? కలర్ లేదు. ఏం చేస్తున్నా నేను? చూడండి ఇక్కడ బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ రెండింటిని కలపడం జరుగుతుంది. కలిపితే ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ కనబడుతుందా క్లియర్గా? రైట్. చూడండి బేరియం క్లోరైడ్కు సోడియం సల్ఫేట్ అనేటువంటి సొల్యూషన్ను యాడ్ చేస్తున్నా. అంటే ఇవి రెండు ఏ కలర్లో ఉన్నాయి? కలర్లెస్ సొల్యూషన్. చూద్దాం మరి ఏ కలర్ ఫామ్ అవుతుందో. చూడండి ఏ కలర్ ఫామ్ అయింది? ఇక్కడ వైట్ కలర్, తెల్లగా ఫామ్ అయింది. చూడండి ఇందులో వైట్ కలర్గా ఫామ్ అయింది. అంటే వైట్ కలర్గా ఫామ్ అయింది అంటే రియాక్షన్ జరిగింది, అంటే కలర్స్ చేంజ్ అయినాయి. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ రెండింటి సొల్యూషన్ యొక్క కలర్ ఏ విధంగా ఉంది? కలర్లెస్గా ఉంది. అవి రెండు యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి? కలర్లెస్ వైట్ కలర్లో ఉండడం జరిగింది. అంటే మరి చూద్దాం ఇక్కడ రియాక్షన్ ఏం జరిగింది అనేటువంటిది. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? బేరియం క్లోరైడ్ ప్లస్ సోడియం సల్ఫేట్ Na2SO4 ఏం ఫామ్ అయింది? బేరియం సల్ఫైట్ ప్లస్ సోడియం క్లోరైడ్. ఇక్కడ బేరియం సల్ఫేట్ అనేటువంటిది ప్రెసిపిటేట్, అంటే కరగనటువంటిది. దేంతో మనం ఇండికేట్ చేస్తాం? డౌన్వర్డ్ ఆరో మార్క్తో ఇండికేట్ చేస్తాము. దీన్ని కొద్దిసేపు మనం అదే విధంగా ఉంచినట్లయితే బేరియం సల్ఫేట్ అనేటువంటి పదార్థం మొత్తం ఈ పరీక్ష నాళికలో ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో కిందికి రావడం జరుగుతుంది, కరగనటువంటిది. అందుకేమన్నా ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్, ఇన్సాల్యుబుల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేట్. ఎగ్జామ్లో అడుగుతాడు వాట్ డూ యూ మీన్ బై ప్రెసిపిటేట్ అంటే ఇఫ్ ఎనీ రియాక్షన్ ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్. ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్ మీన్స్ కరగనటువంటి సబ్స్టాన్స్. సో దీన్ని మనం దేంతో ఫైండ్ అవుట్ చేస్తావు? డౌన్వర్డ్ ఆరో మార్క్. అంటే ఒకవేళ వాటర్లో డిజాల్వింగ్ కాకపోతే అన్సాల్యుబుల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేట్. రియాక్షన్ అడుగుతాడు, బేరియం క్లోరైడ్ రియాక్టెడ్ విత్ సోడియం సల్ఫేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్. ఇక్కడ రియాక్షన్ కంపల్సరీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ Na2 అండ్ అక్కడ 2 NaCl. సో ప్రెసిపిటేట్ మనం డౌన్వర్డ్ ఆరో మార్క్తో సూచించడం జరుగుతుంది. చూడండి మనం కొద్దిసేపు తర్వాత చూసినట్లయితే మనం పరీక్ష నాళికలో ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో చూడండి కరగనటువంటి అవక్షేపం అంతా కిందికి వచ్చింది, పైనంతా వాటర్ మిగిలింది, అంటే సోడియం క్లోరైడ్ అనేటువంటి సొల్యూషన్ మిగిలింది. చూడండి కిందికి వచ్చింది. చూడండి ఇక్కడ ఇదేంటిది? బేరియం సల్ఫేట్, అంటే కరగనటువంటి పదార్థం అంతా షటిల్ డౌన్ అయిపోయింది ఇందులో. సో ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, అంటే ఇది కెమికల్ రియాక్షన్, అంటే కెమికల్ చేంజెస్ జరిగినాయి, కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం గుర్తుపట్టవచ్చు. ఒకవేళ ఎగ్జోథెర్మిక్ అన్నా కావాలి, లేదా ఎండోథెర్మిక్ రియాక్షన్ అన్నా కావాలి, లేదా ప్రెసిపిటేట్ అన్న ఫామ్ కావాలి. ఈ రియాక్షన్ మనకి ఏం ఫామ్ అయింది? ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. అంటే సొల్యూషన్స్కి ఏమో కలర్ లేదు, ఆ సొల్యూషన్స్ ఒకవేళ యాడ్ చేస్తే ఏ కలర్ వచ్చింది? వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది, వైట్ ప్రెసిపిటేట్. ఓకేనా? ఏ విధంగా ఫామ్ అయింది? వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇది మనకు సెకండ్ యాక్టివిటీ టెక్స్ట్ బుక్లో. అయిపోయింది రెండు భయం చేసినవరా? తర్వాత ఉన్నటువంటి యాక్టివిటీ 3. ఈ యాక్టివిటీ 3లో మనం ఏంటి నేర్చుకుంటామంటే గ్యాస్ రిలీజ్డ్, అంటే గ్యాస్ ఎవాల్వ్డ్, అంటే రియాక్షన్లో గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. అంటే గ్యాస్ అయినా రిలీజ్ కావచ్చు, ఎగ్జోథెర్మిక్ అయినా కావచ్చు, ఎండోథెర్మిక్ రియాక్షన్ అయినా కావచ్చు, ప్రెసిపిటేట్ అన్నా కావచ్చు, కలర్స్ చేంజ్ కావచ్చు, దాని యొక్క ఫిజికల్ స్టేటస్ చేంజ్ కావచ్చు. ఓకే, ఇవన్నీ ఉన్నట్లయితే అది కెమికల్ చేంజెస్, అంటే కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం గుర్తుపట్టవచ్చు. ఇన్ యాక్టివిటీ 3లో చూసుకున్నట్లయితే ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేయాలంటే జింక్ పీసెస్ తీసుకొని దానికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను యాడ్ చేయాలి. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో జింక్ పీసెస్ని తీసుకొని దానికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసి ఏం చేయాలి? ఈ మౌత్ దగ్గర మనం ఏం చేయాలంటే ఈ యొక్క బర్నింగ్ మ్యాస్టిక్ను కీప్ ఏ బర్నింగ్ మ్యాస్టిక్ నియర్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ను పెట్టినట్లయితే మనకి ఏమవుతుందంటే పప్ అనే శబ్దం వస్తుంది. పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్. పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్ ఇండికేట్ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్, అంటే ఈ రియాక్షన్లో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని మనం గుర్తుపట్టవచ్చు. చూద్దాం మరి ఏ విధంగా. చూడండి ఇక్కడ నేను ఒక టెస్ట్ ట్యూబ్లో యాసిడ్స్ తీసుకోవడం జరుగుతుంది.
డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది అంటే కాన్సన్ట్రేషన్ కాదు, వాటర్లో డిజాల్వింగ్ చేసిన నేను. ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను నేను ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాను. ఈ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్న తర్వాత దీనికి ఏం యాడ్ చేస్తా అంటే జింక్ పీసెస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్, చూద్దాం మరి. చూడండి, ఇది జింక్. చూడండి, ఇక్కడ కనబడుతున్నది జింక్ పీసెస్. ఇవన్నీ జింక్ పీసెస్. ఈ జింక్ పీస్ని వాటికి యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి, జింక్ పీస్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, జింక్ పీస్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు రియాక్షన్ జరుగుతుంది. చూడండి, జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. కనబడుతుందా ఇందులో మనకు క్లియర్గా? అంటే యాసిడ్స్కు మనం దీన్ని ఏం యాడ్ చేసినా జింక్ పీసెస్ అనేటువంటిది యాడ్ చేసి ఏం చేయాలి, మనం బర్నింగ్ మ్యాస్టిక్ను దీని దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. చూద్దాం మరొకసారి ఏమవుతుంది. చూడండి, ఏం సౌండ్ వచ్చింది, పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్. పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్ ఇండికేట్ గ్యాస్ ఏంటిది, హైడ్రోజన్ గ్యాస్. అంటే కీప్ ఏ బర్నింగ్ మ్యాస్టిక్ నియర్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఏ గ్యాస్ రిలీజ్ అయింది చెప్పండి. ఇక్కడ మనకి ఇందులో హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. చూడండి, రియాక్షన్ మనకు కనబడుతుంది. మెటల్ అనేటువంటిది యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఏ గ్యాస్ వస్తుంది చిన్న, ఇందులో హైడ్రోజన్ గ్యాస్. ఏ విధంగా గుర్తుపట్టాలి, పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్. పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్ వచ్చేటువంటి గ్యాస్ ఏంటిది, హైడ్రోజన్ గ్యాస్. అంటే రియాక్షన్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఒకవేళ బాబు కమ్, ఈ టెస్ట్ ట్యూబ్ని పట్టుకున్నట్లయితే చూడండి, హీట్ అనేది రిలీజ్ అవుతుంది. చెప్పు చిన్న, ఇట్స్ సో హాట్. అంటే హీట్ రిలీజ్ అవుతుంది ఈ టెస్ట్ ట్యూబ్ని పట్టుకుంటే, చూడు. ఎస్, సో హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఏంటిది, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ కూడా అవుతుంది. అంటే జింక్ మెటల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే హీట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. ఒకవేళ ఇందులో మనకు జింక్ అనేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ను రిలీజ్ అవుతుంది, మళ్ళీ హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తుంది. అంటే హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేసేటువంటి గ్యాస్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకు పుట్ ఆఫ్ విత్ పప్ సౌండ్ వచ్చింది. అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అయింది. అంటే కెమికల్ రియాక్షన్లో, అంటే కెమికల్ రియాక్షన్స్ జరిగిందా జరగలేదా అంటే ఏ విధంగా, కలర్ చేంజ్ కావచ్చు, అది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ కావచ్చు. చూడండి, ఇందులో నేను రాస్తున్నా, ఫస్ట్ కలర్ చేంజ్ కావచ్చు, దాని ఫిజికల్ స్టేటస్ చేంజ్ కావచ్చు. అంటే సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెస్ గానా. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కావచ్చు, లిక్విడ్ నుంచి గ్యాసెస్ కావచ్చు, లేదా సాలిడ్ నుంచి గ్యాసెస్గా చేంజ్ కావచ్చు, లేదా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ కావచ్చు. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ దీన్ని +Qతో ఫైండ్ అవుట్ చేస్తాం. లేదా ఎండోథెర్మిక్ రియాక్షన్ -Q. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కు ఎండోథెర్మిక్ రియాక్షన్కు డిఫరెన్స్ ఏమున్నది, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే హీట్ రిలీజ్ చేస్తుంది, ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే హీట్ అబ్జర్వ్ చేస్తుంది. అందుకే +Q -Q. లేదా ఇంకా ప్రెసిపిటేట్ ఫామ్ కావచ్చు. మరి ప్రెసిపిటేట్ అంటే ఇన్సాల్యుబుల్ సొల్యూషన్, డౌన్వర్డ్ యారో మార్క్. లేదా గ్యాస్ మే బీ ఎవాల్వ్డ్, గ్యాస్ రిలీజ్ కావచ్చు, దీన్ని అప్వర్డ్ యారో మార్క్తో సూచించడం జరుగుతుంది. ఈ విధంగా మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్లో యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 తీసుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీ 3 అనేటువంటిది మనకు థర్డ్ లెసన్లో కూడా వస్తుంది, మెటల్స్ రియాక్టెడ్ విత్ యాసిడ్స్. ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటిది జింక్ మెటల్ దేంతో రియాక్ట్ అయింది, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయింది. ఏం ఫామ్ అయింది, జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్. ఎవ్రీ కెమికల్ ఈక్వేషన్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. సో ఇది మనకు కెమికల్ రియాక్షన్కి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్. ఓకేనా, థ్యాంక్ యూ చిన్న.